అస్సలాము అలైకుం. తెలుగు రాష్ట్రాల్లో నెలకొని తమ ప్రత్యేకతలు చాటుకుంటున్న వేలాదిగా ఉన్న దర్గాలు, మా ఈ దర్గాలు వాటి విశిష్టతలు అనే కార్యక్రమం ద్వారా దర్శించుకునే భాగ్యం కలగడం మన అదృష్టం. ఇందులో కొన్ని భక్తుల కోరికలను మన్నించి వరాలు కురిపించడానికి ప్రసిద్ధి అయితే, మరికొన్ని మంత్రతంత్రాలు, భూత పిశాచాల బారిన పడి నరకప్రాయంగా బ్రతుకుతున్న వారి జీవితాలలో వెలుగు నింపడానికి విఖ్యాతి చెందాయి. ఇలాంటి దర్గాల్లో ముఖ్యమైన దర్గా నాచారంలోని బాబానగర్లో నెలకొని ఉన్న హజరత్ సయ్యద్ మొహమ్మద్ షా వలీ రహమతుల్లాహి అలైహి దర్గా. ఈ దర్గా ప్రత్యేకతలు తెలుసుకోవడానికి దీని ప్రధాన నిర్వాహకులైన జనాబ్ షేక్ అహ్మద్ ఖాద్రి గారిని మా అన్వేషి టీవీ సబ్ ఎడిటర్ బషీర్ అహ్మద్ గారు ప్రత్యేకంగా కలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది. जिसको तू चाहे है नबी तू बुलाता है, तेरे दर पर सर झुकाए मैं भी आया हूँ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కొన్ని వేల ప్రసిద్ధమైన దర్గాలు ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న కీర్తిశేషులైన వారిని స్మరిస్తూ వారి ద్వారా వరాలు అడుక్కుంటూ, ఒకవేళ ఆ వరాలు సంపూర్ణమైతే తిరిగి మళ్ళీ అక్కడికి రావడం, మొక్కులు తీర్చుకోవడం అనేది సాధారణంగా మనం దర్గాలో చూస్తుంటాము. కొన్ని దర్గాలు కొన్ని ప్రత్యేక పద్ధతులకు ప్రసిద్ధమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దర్గాలు కేవలము గాలి సోకితే అక్కడికి వెళితే ఆ గాలి దూరం అయిపోతుంది, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, మంత్రాలు, తంత్రాలు ఇలాంటి అన్ని బలాలను దూరం చేయడానికి కొన్ని ప్రసిద్ధమైన దర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రముఖమైనది మన నాచారంలో బాబానగర్లో ఉన్న దర్గా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కాకుండా వేరే ప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తుంటారు. దీనికి మూలస్తంభమైన బాబా గారు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి ఈ దర్గా విశేషతల గురించి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం. खल्क की खिदमत करते हैं क्योंकि रूह मरती नहीं. ये ज़िंदगी में अपनी रूह से वाकिफ़ हो गया उनका नफ्स, समझे. जो ज़िंदगी में अपने रब को पहचान लेता है वो मरने के बाद भी मरता नहीं. और खल्क की खिदमत करते हैं. हकीकत में अगर गौर करे तो बुजुर्गान दीन का मकाम एक रूहानी दवाखाना है. ఈ దర్గాకున్న ప్రత్యేకతల గురించి బాబాని అడిగి తెలుసుకుందాం. బాబా, ఈ దర్గాకున్న ప్రత్యేకతలు ఏమిటి? ఈ దర్గా వేరే దర్గాల అంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? ये बुजुर्गान दीन का मकाम है जो ज़िंदगी में भी जो है खल्क की खिदमत करते हैं, बाद मरने के भी खिदमत होती है क्योंकि रूह मरती नहीं, रूह जिंदी रहती है. और लोग जो है ज़िंदगी में अपनी रूह से वाकिफ़ हो गया इनका नफ्स, तो इनके शरीर को भी धक्का नहीं लगता, ना इनके कफन को. ऐसे कई वाक़ये हैं जो बुजुर्गान दिन कई महीने तदफीन होने के बाद भी खोद के निकाले तो ऐसा है जैसा अभी रखे. ये हक़ की सदाकत है, ये रूहानियत की सदाकत है. हकीकत में बुजुर्गान दीन का मकाम एक रूहानी दवाखाना है जो ला इलाज का इलाज होता है. ला इलाज क्या है? असरात, बलायात, जादू, मंत्र, इसका इलाज कौन करता है? ये तो डॉक्टरों पे भी इसके असरात होते हैं, वो भी आके यहाँ फैज़ पाते हैं. यहाँ पर करने वाला कोई नहीं. दरगाह से मज़ार शरीफ से मुखातिब बलायत होते हैं, शयातीन होते हैं, शक्तियाँ होते हैं, होकर उनसे गुफ्तगू करते. ये दरगाह
कितने साल से यहाँ पर है और किस तरह बाबा का यहाँ आना हुआ? ఈ దర్గా ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది? जो है 670 साल का एक अंदाजा है, कुछ बुजुर्ग लोग ने बताए हैं, क्योंकि हम 670 साल पहले थे नहीं, हम 100 साल 670 సంవత్సరాల క్రితం దర్గా అని చెప్తున్నారు కొందరు పెద్ద గురువులు. చెప్పండి. तो वो टाइम से भी यहाँ सिलसिला इलाजों का चलता था. अब एक्शन हुआ, सब लोग चले गए, लेकिन आप गए ना भाई, फिर आपका जो है जाहिर हुए, अपने से जाहिर होकर खल की खिदमत कर रहे. यहाँ पर कोई मजहब मिल्लत नहीं, ये दवाखाना रूहानी है. हर कौम का आदमी आता है यहाँ, फैज़ पाता है, तभी तो आता है, नहीं तो क्यों आता? फैज़ पाने के बाद ही ना आता है. यहाँ कोई किसी को बुलाता नहीं. पहले भी कई मुसलमानों के साथ साथ और यहाँ तक कि पाया गया है तकरीबन मुसलमानों के बराबर ही हिंदू भाई लोग भी यहाँ आ रहे हैं. तो ये बहुत बड़ा एग्जाम्पल है कि बीमारी जब भी आती है किसी को, వ్యాధి అది ఎవరికైనా రావచ్చు, దానికి మతము లేదు, కులము లేదు, పేదవాళ్ళు తర్వాత ధనవంతులు అనే భేదవాద్యం ఏం లేదు. ఇక్కడ ఇంత ముందు మేము నిన్న చూసినాము, ఇక్కడ వచ్చే ముస్లిమ్స్ కంటే కూడా ఎక్కువ హిందూ సోదర సోదరిమణులు వస్తున్నారు. అంటే వాళ్ళకున్న నమ్మకం ఇలా బాగా జరుగుతుంది ఇక్కడ అనే ఒక విశ్వాసంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. अकीदा कब होता है? जब हकीकत से आशना होता है तो अकीदा होता है. నమ్మకం ఒక విశ్వాసం అనుకో, కానీ సత్యం లేదు అందులో. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? సత్యం చూసిన తర్వాత విశ్వాసం होता. अकीदा उस वक्त पैदा होता है जब हकीकत को देखे. अगर हकीकत को नहीं देखे तो अकीदा कहाँ होता? तो यहाँ पर दवाखाने में ज़्यादा कौन आते? कौन लोग आते दवाखाने में? जो बीमार है. तो ज़्यादातर बीमार ये अग्निबलम, शक्तियाँ, मंत्रकार, जादूकार जो पैसे के खातिर उसे करके आदमियों को परेशान करते हैं, तो वो लोग ज़्यादा आते हैं. दवाखाने में कोई मज़हब मिल्लत नहीं है, डॉक्टर के पास कोई मज़हब मिल्लत नहीं है, वो सबका इलाज करते हैं. इसी वजह से तो यहाँ पर औलिया के दरबार पर हर कोई जुड़ता है, हर कोई फैज़ पाता है. నిన్న ఉర్సు ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి ఇక్కడ. నిన్న వచ్చి చూసినప్పుడు ఇక్కడ దాదాపు ఒక 10 దేహల భోజనాలు, బిర్యానీ, ఆ కార్యక్రమాలు అన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నదానం చాలా బ్రహ్మాండంగా మీరు చేశారు. ఇంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి మీరు ఒక్కరే మీ అంత స్వయంగానే ఇది అంతా నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇది ఎలా సాధ్యం అవుతుంది మీకు? మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు దీని గురించి? मोहब्बत में पैसे की कोई हकीकत नहीं है. अगर मोहब्बत है तो, अगर मोहब्बत नहीं है तो पैसे की हकीकत है. महबूबा के ऊपर या आशिक के ऊपर महबूबा अपनी जान दे देती है, पैसे की ज़रूरत नहीं पड़ती. तो सरकार का हम पे बहुत बड़ा करम रहा और करम है. ये उन्हीं के करम की वजह से हम अपनी खिदमत को, अपनी मेहनत का पैसा खर्च करते हैं. ये दुआ हमको मिलती है. लोग दुनिया के खातिर दौलत कमा के रख के चल जाते हैं, हम जाने के बाद की दौलत कमाते हैं. कि दौलत रहने की नहीं है, हाँ, उनकी इनायत रहने की, उनकी मोहब्बत रहने की. अल्लाह भी खुश होता है. अगर मरने के बाद यही मालिक पूछेगा, यही रूह पूछेगी, बता तू क्या लाया इतने दिन तेरी ज़िंदगी में हम थे, रूह थी, क्या जवाब है? तो नेक काम में हमारी दौलत है. दौलत नहीं, नेक काम. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు రంజాన్ వచ్చినా లేకుంటే బక్రీద్ వచ్చినా, ఉరుసోత్సవాలైనా ఎక్కడైనా కొన్ని లక్షలాది రూపాయలు మేము విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇలాంటి ప్రాంతాలు కూడా ఇంకా ఉన్నాయి. కేవలం ఒక వ్యక్తి తన సామర్థ్యాలకు అనుకూలంగా తను కష్టార్జితం సంపాదించుకున్న ఇక్కడికి వచ్చే భక్తుల ఆలన పాలన చూసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడము, రావడము, పోవడము ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? करने का मकसद क्या है कि मैं रेलवे सर्वेंट था, एमसीएम रेलवे में रिटायरमेंट होगा. अब मेरी 17,000 पेंशन है. ये मेंटेन करने के लिए मैं 8-10 महीने पेंशन नहीं लेता. अब लगाओ 10 महीने का पेंशन 17,000 कितना होता? हाँ, फिर उसको 2 महीने 3 महीने पहले पेंशन ले लेता हूँ. ये सदाकत के साथ मैं बुक भी बता सकता हूँ बैंक की. हाँ, ऐसा खाली ज़बानी गुफ्तगू नहीं है, बुक है मेरे पास, पेंशन की बता सकता हूँ. बस वो लेके इस्तेमाल करता हूँ, क्योंकि सारा झगड़ा आज दुनिया में चल रहा है हुंडी का, दौलत का चल रहा है. अगर ये हुंडी दौलत को हटा दिए तो कोई झगड़ा नहीं.
खिदमत आप भी कर सकते, आप भी कर सकते, आप भी कर सकते, हम जैसा है आप भी करो। है? इसमें कोई झगड़ा फसाद नहीं है। सारा झगड़ा दौलत का है, मोहब्बत का नहीं है। हम मोहब्बत है, हम खिदमत कर रहे हैं, आप भी मोहब्बत है, खिदमत करो। सुने, दुनिया में जो झगड़े चल रहे हैं 3 चीज से, जर, जमीन, जन। जन क्या? औरत। जर क्या? दौलत। जमीन क्या? जायदाद। अगर 3 चीज को हटा दिए तो कोई झगड़ा है? कीर्ति कांता कनकम। तो इसलिए वो जर को निकाल दिया से। और अगर भाई तेरी मोहब्बत है, हम रोक नहीं सकते। अगर तू फैस पाया, हाँ, अन्नदान के लिए कुछ देना चाहता है, गल्ला दाल हाथ से भी नहीं लेते, क्योंकि कल ऐसा ना हो कि मैं तुमको दिया शर्मिंदा होने को। उनको देने के बाद मैं उन्हें पूछ सकता तुम उनको दिया। तो क्या है, सच्चाई में बरकत है और फैज़ है। मालिक भी यही देखता है कि जैसा करोगे वैसा भरोगे। आयत है, फमै यामल मिसकाला ज़र्रतिन खैरन यरा वमै यामल मिसकाला ज़र्रतिन शर्रन यरा। तुम अगर ज़र्रा बराबर भी नेकी करोगे उसका फल मिलेगा, अगर ज़र्रा बराबर भी बुराई करेंगे तो उसका अंजाम बुरा होगा। खुदावंद का फरमान है। तो अब ये हम हर आदमी, हर नफ्स ये समझ कर चलना है। आप कितने साल से दरगाह के उर्स जो है आप अपनी तौर पे आप अपने हिसाब से चला रहे हैं, कितने साल से? 73 में 1963 बहरहाल मैं भी परेशान हाल था। दुनिया के इलाजा कर लिया, कहीं सुकून नहीं मिला, कोई इलाज नहीं हुआ, बस परेशानी के आलम में आता था, बैठता था। तो बहरहाल बशारत में मेरे को एक बुजुर्ग जैसे आए, आके बोले क्या दवा खाता है, दवा खा बोल के तालुंडा मुँह में डाले। अब उसके बाद से मैं ऐसा ऐसा अच्छा हुआ। डॉक्टर भी परेशान हो गया, आखिर क्या इलाज करे। बोला तुम्हारे सब डॉक्टरों के डॉक्टर के पास करा। बोला तो कौन है? तो मतलब बारगाह दरगाह। वहाँ से आहिस्ता आहिस्ता 2 साल सिर्फ साफ सफाई करा, सीढ़ियाँ बनाया और बौली खुदवाया। जब बौली खुदवाने के लिए पंचायत राज को गया तो पंचायत बौली वहाँ का सर्वेयर आके बोला कि यहाँ गारंटी देता हूँ बौली निकलती नहीं, पानी निकलता नहीं। जब हजरत की तरफ से बशारत हुई, एक इशारा मिला कि वहाँ पर खोदो। मतलब सरकार से बढ़ के क्या भाई देखेंगे बोल के खोदा तो 6 फीट पे पानी आया इधर से हजरत के खदमत से। फिर बंद हो गया, फिर 6 फीट में आया, फिर बंद हो गया। यानी मतलब क्या है, तू मायूस मत हो, पानी है यहाँ। బావి ఉందని చెప్తున్నారు కదా పక్కన. దాని ప్రత్యేకతలు వేరే వాళ్ళు కొంతమంది భక్తులు చెప్తున్నారు. అంటే ఇది సాధారణమైన ये जो है बौली है, इसमें जो है करके पानी लेकर के मरीज़ नहा लेते हैं, शफा होती है। कुछ छिल्ला बढ़ जाते हैं, कुछ बीमारी है, कुछ होता है, शफा होती है। ये तकरीबन जो है 71 से हो रहा है, 1971 से हो रहा है। और जो है ये और अब जब से जो है अल्लाह के फजल से सब ठीक ठाक है, कुछ वैसा प्रॉब्लम नहीं है। अब जो है ये पहले 22 आदमी का ज्ञान था हमारा, हम लोग ऐसे करे सब जो है वो करके अपना शफा लोग पाते हैं, मुरादें लेके जाते हैं, दुआ खैर होती है, नमाज होती है, सब कुछ होता है, सलाम होता है, सब कुछ होता है, ऐसा कोई प्रॉब्लम नहीं है। బాబా మాటలు విన్నాక అతడే ఒక సైన్యం అని మాటను మనం వింటుంటాం సాధారణంగా. కొన్ని వేల మంది కలిసి ఒక సంస్థ నిర్వహించడం అది సాధారణం. ప్రభుత్వం నుండి కూడా వారికి సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. కానీ తనకున్న అభిరుచిని 10 మందికి మంచి చేయాలి, నాకు ఏ బాబా ద్వారా అయితే లాభం చేకూర్చిందో ఆ ఆశీస్సులే ఒక 100 మందికి ఉండాలి అనే ఒక మంచి అభిప్రాయంతో గత కొన్ని 30-40 సంవత్సరాల నుండి ఏకధాటిగా చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బాబా గారు? చివరిగా చెప్పండి. हर इंसान का कोई मकसद होता। మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుండి, దీని వెనకాల కల ఉద్దేశం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు? मेरी भी ख्वाहिश है कि जब सरकार की मोहब्बत से नज़रों के सामने रखे तो मरने के बाद दूर क्यों रखते, नज़र के सामने रखो। तो ये फरियाद करा था वहीं कई दिन के बाद, जब मेरे को बशारत दिए तुम अपना मुकाम
मांगे ना बना लो, नहीं तो लोग नहीं रखेंगे। जब मुकाम मिल गया तो मेरे और क्या चाहिए ज़िंदगी में, उनके नज़रों के सामने मरने के बाद भी। अब इससे बढ़ के दौलत क्या चाहिए, बस यही हमारी ख्वाहिश है। नहीं, हम तो तैयार है, अब भी तैयार है, ऐसा नहीं। मौत हर एक को बरख है, सरकार का फरमान है कि हर लम्हा मौत को याद करो। जब इंसान मौत को याद करता है ना तो ख्वाहिशात नफ्स से दूर होता है, लोगों को दुख दर्द देने से दूर होता है और खुशी मनाने से भी दूर होता है, क्योंकि वो गम देखे, क्योंकि एक दिन सबको जाना है, समझे, सबको जाना है, तो इसलिए कुछ अच्छे काम करना। एक दिन सबको जाना है, वो तो हर आदमी पैदा भी होता है, चले भी जाता है, लेकिन जिनकी नजर के सामने था मरने के बाद मिला, वही बहुत बड़ी जिंदगी में जिनके लिए बहुत कुछ किए हैं और ख्वाहिश है कि खुदा ना करे मौत आ जाए तो उसके बाद भी मैं यहीं इसी दरगाह के इसी बाबा के सामने यहीं कहीं मैं नज़र के सामने यहीं कहीं मैं रहना चाहता हूँ। मैं चाहता हूँ कि वो दिन ना आए, अगर आ जाए तो हमारी भी उम्र जब अगर है तो ज़रूर आकर ये बातें याद करेंगे इंशाअल्लाह। बहुत बहुत शुक्रिया। आप वो जगह जहाँ आप रहना चाह रहे हैं वो भी बताइए आप। बहुत बहुत शुक्रिया। आप वो जगह जहां आप रहना चाह रहे हैं वो भी बताइए आप। तो 1963 నుండి ఇప్పటి వరకు ఒకే వ్యక్తి ఇక్కడికి వచ్చే వేలాది భక్తులకు వారి బాగోగులు చూసుకుంటూ వారికి భోజనాలు ఉండడానికి వెళ్ళడానికి అన్ని కన్ను పాపుల్లాగా చూసుకుంటూ ఏకధాటిగా వారి సేవలు చేస్తూ ఇక్కడ ఉన్నారు। మన టీవీ ఛానల్ తరఫున అన్వేషి టీవీ ఛానల్ తరఫున బాబా గారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ చేకూర్చాలని, ఇంకా 200 సంవత్సరాలు బాబాగారు బ్రతికి ఇంకా ఈ దర్గా దర్శనం కొరకు వచ్చే కొన్ని వేలాది భక్తుల గురించి వారు బాగోగులు చూసుకుంటూ తన ఆశీర్వాదం ఇలాగని ఇస్తూ పోతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। भर दो झोली मेरी या मोहम्मद। ప్రతి సంవత్సరం కొన్ని వందల కిలోమీటర్ల దూరాల నుండి వేలాది భక్తులు తరలివచ్చి బాబా దర్శన అనంతరము తమ తమ కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా తిరిగి వెళ్తుంటారు। ఈ దర్గాను సందర్శించడానికి ఎక్కడెక్కడి నుండి ఎక్కువ జనాలు వస్తుంటారండి? తాడేపల్లిగూడెం, జంగాడిగూడెం, మిర్యాలగూడెం, అమలాపురం, రావులపాలెం, కొత్తలంక, సమర్లకోట, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, కాగస్ నగర్, అక్కడ నుంచి హైదరాబాదు, నల్లగొండ, తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర నుండి కూడా జనాలు ఎక్కువ వస్తుంటారు। మూలాల నుంచి వచ్చాను నేను। మీరు మూలాల నుండి వచ్చారా? ఎందుకు వచ్చారు? నా భార్య ఆరోగ్యం బాగాలేకుండే, ఆమె బాగా, ఎందుకంటే 6 years నుంచి మేము ఎక్కడెక్కడో తిరిగాము, ఆమెకు 6 ఏళ్ళ నుంచి తిరిగినాం, మాకు ఎక్కడ కరెక్ట్ రూట్ దొరకలేదు, కరెక్ట్ చేయలేదు, ఆమెకు మీదకి వచ్చి ఏదో శక్తి వచ్చి ఏదో మాట్లాడినట్టుగా ఏదో మొత్తం ఇంట్లో ఉండను బయటికి వెళ్ళిపోతాను అనడము, ఈ విధంగా బాగా జరిగింది। తిట్టడం, ఇంట్లో మనుషులందరిని తిట్టడం, నేను ఇంట్లో ఉండే బుద్ధి అయితే ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఇక్కడికి వచ్చాక ఈ బాబా ఆశీర్వాదంతో ఆయన ఒక పొగ దినుసు ఇచ్చాడు, అది వేసుకున్నాము। అదే బాబా దగ్గరికి వచ్చాము దర్శనానికి, అడ్వైజ్ ఇచ్చాడు, దాని ద్వారా ఫాలో అయ్యాము, ఇప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది। ఇక్కడనే మేము ఒకటే డిసైడ్ చేసినాము, బతికినా సచ్చినా ఈయనే ఉండాలని డిసైడ్ అయిపోయినాం। భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే కోరికతో దర్గా నిర్వాహకులైన బాబా షేక్ అహ్మద్ ఖాద్రి గారు దర్గా పరిధిలోని స్థలంలో రేకుల నిర్మాణం కావించి వేరే ప్రాంతాల నుండి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని తలిచారు।
దీనికి ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. కానీ స్థానిక సమస్యల కారణంగా ఈ కోరిక తీరకుండానే మిగిలిపోతుందని ఆయన వాపోతున్నారు. వచ్చే వారం మరిన్ని దర్గాలను దర్శించుకొని వాటి విశిష్టతను తెలుసుకుందాం. సరేనా? तेरे दरबार में दिल थाम के वो आता है जिसको तू चाहे है नबी तू बुलाता है तेरे दर पर सर झुकाए मैं भी आया हूँ जिसकी बिगड़ी आए नबी चाहे तू बनाता है भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली